ఢాకాలో ఉమ్మా పేరు మీద భారతదేశాన్ని ముక్కలు చేయాలి అని చూస్తే దిమ్మ తిరిగేలా సమాధానం ఇస్తాము అని గన్నోన్ మెన్ ఇంకొకసారి రుజువు చేశారు. ఢాకాలో ఉన్న దురంధరులు ఆన్ డ్యూటీలో ఉన్నారు. అసలేం జరిగింది అంటే నిన్న డిసెంబర్ 12 శుక్రవారం షరీఫ్ ఉస్మాన్ హాదీ అనబడే బంగ్లాదేశీ యాక్టివిస్ట్, కట్టర్ ఇస్లామిస్ట్ ఐడియాలజీ ఉన్న ఫ్రింజీ యాక్టివిస్ట్. ఇతను హీఈస్ నాట్ ఎ నేషనలిస్ట్. ఇతని లాయల్టీ టువర్డ్స్ రిలీజనే ఉంటుంది, అంటే ఉమ్మా వైపే ఉంటుంది. జాగ్రత్తగా గేమ్ అర్థం చేసుకోండి. ఇతను తన ఫేస్బుక్లో గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ను నిన్ననే రిలీజ్ చేశాడు. ఈ మ్యాప్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లో ఢాకాలోని పఠాన్ ఏరియాలో బిజైన్ నగర్ దగ్గరున్న కల్వర్ట్ రోడ్ దగ్గర ఎవరో గుర్తు తెలియని గన్నోన్ మెన్ బైక్లో హెల్మెట్స్ వేసుకొని వచ్చి ఉస్మాన్ హాదీ తలపై ఫైర్ చేసి వెళ్ళిపోయారు. మ్యాప్ రిలీజ్ అయిన కొద్దే గంటల్లో ఈ దాడి జరిగింది. గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ అంటే ఏంటి అంటే, ఈ మధ్య బంగ్లాదేశ్లో చాలామంది పాకిస్తానీ సింపథైజర్స్ తయారయ్యారు. భారత్ యొక్క నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను తమలో కలుపుకోవాలి అని చెప్పి రిలీజియస్ ఐడియాలజీను, నేరేటివ్స్ను స్ప్రెడ్ చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలి అంటే ఉస్మాన్ హాదీ ఇంకలాబ్ మోర్చా అనే ఒక పొలిటికల్ పార్టీకి చెందినవాడు. ఇతని విజన్ అఖండ బంగ్లాదేశ్ అనమాట, అంటే బంగ్లాదేశీ సుల్తానేట్. ఇతను గ్రేటర్ బంగ్లాదేశ్ అనబడే ఫిక్షనల్ మ్యాప్లో నార్త్ ఈస్ట్ రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం అండ్ త్రిపుర, దీంతోపాటు ఒడిషా, వెస్ట్ బెంగాల్, బీహార్, సిలిగురి కారిడార్ను కలుపుకొని మియాన్మార్లో ఉన్న రఖైన్ స్టేట్, ఈ భాగాలన్నింటినీ కలుపుకొని ఒక మ్యాప్ను తయారు చేసుకున్నాడు. దీన్ని ఫేస్బుక్లో రిలీజ్ చేశాడు. ఇతను బంగ్లాదేశీ ప్రజలను రెచ్చగొడుతున్నాడు. ఉస్మాన్ హాదీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా డీప్ అండ్ డేంజరస్. ఇతను బంగ్లాదేశీ ప్రజల్లో ఎక్కిస్తున్న విషయం ఏంటి అంటే, ఒకప్పుడు బెంగాల్ బ్రిటిష్ రూల్లో ఉండేది. ఇండియా మొత్తం అంట ఇస్లామిక్ రాజుల భూమంట. బ్రిటిషర్లు దీన్ని ఆక్రమించారంట. పార్టీషన్ తర్వాత బెంగాల్ అనేది ఈస్ట్ అండ్ వెస్ట్ బెంగాల్ గా సపరేట్ అయింది. యాక్చువల్లీ బెంగాల్ మొత్తం, ఇండియన్ సైడ్ లో ఉన్న బెంగాల్ మొత్తం బంగ్లాదేశీలదే అంట. ఉస్మాన్ హాదీ ఇంకా ఏమంటాడు అంటే, అస్సాం, త్రిపుర, వెస్ట్ బెంగాల్లో కొన్ని పార్ట్స్లో ఎక్కడైతే ముస్లిం మెజారిటీ ఉంటుందో బై డిఫాల్ట్ ఆ ఏరియాస్ను బంగ్లాదేశ్లో కలుపుకోవాలంట. ఉమ్మా ఐడియాలజీ యొక్క కోర్ పాయింట్ ఏంటి అంటే, ఎక్కడైతే ముస్లిం మెజారిటీ ఉంటుందో అక్కడి రాజకీయ పాలనా పద్ధతులను ఇస్లామిక్ పెద్దలే రాయాలి. లైక్ లండన్, యూకేలో ఎలాగైతే షరియా చట్టాన్ని స్థాపించారో అలా స్థాపించడానికి చూస్తున్నారు. జాతీయవాదం కంటే మతం గొప్పది అనేదే వీళ్ళ కోర్ బిలీఫ్. ఐడెంటిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సిటిజన్షిప్ అనమాట. బార్డర్ అనేది టెంపరీ అంటారు. దే డోంట్ బిలీవ్ ఇన్ బార్డర్స్ అనేవి ఆర్టిఫిషియల్గా గీసిన లైన్స్ అని వీళ్ళు భావిస్తారు. ఉస్మాన్ హాదీ యాక్చువల్ ప్లాన్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కల్చరల్ యుద్ధాన్ని తీసుకురావాలి అని. నార్త్ ఈస్ట్లో ఉన్న ఇండియన్ ముస్లిమ్స్ను రెచ్చగొట్టి ఇండియన్ ఆర్మీకి వ్యతిరేకంగా తిరగబడేలా చేయించడానికి ప్లానింగ్ జరుగుతోంది. వెస్ట్ బెంగాల్లో ఉన్న ప్రజల్లో తిరుగుబాటు భావాలను పెంచుతున్నారు. మొన్న ముర్షిదాబాద్ డిస్టిక్లోని కొన్ని విలేజెస్లో ఉన్న హిందూ మైనారిటీస్ను, హిందూ వ్యాపారస్తులను తరిమి కొట్టారు. ఆ ఇష్యూ గుర్తుంది కదా, నేను వీడియో కూడా చేశా. దాన్ని మీరెవరూ మర్చిపోలేదు అనుకుంటున్నా. ఆ ఇష్యూలో ఈ సల్తనైట్ బంగ్లా, ఇంకలాబ్ మోర్చా గ్రూప్స్ వీడియో కాల్లో భారత్లో ఉన్న కొంతమందిని రెచ్చగొట్టి కల్చరల్ యుద్ధాన్ని రేపారు. సేమ్ కాశ్మీర్లో ఏం జరిగింది, 1990sలో ఏం జరిగింది, నార్త్ ఈస్ట్లో అదే రిపీట్ చేస్తున్నారు. ఇండియన్ ఇంటెలిజెన్స్ వీళ్ళ మూమెంట్స్ను గత కొన్ని నెలల నుండి అబ్జర్వ్ చేస్తోంది. ఎగ్జాక్ట్లీ ఎలాగైతే కాశ్మీర్లో జరిగిందో సేమ్ అదే మోడస్ ఆపరెండై బంగ్లాదేశ్లో చేయడానికి ప్లాన్ జరుగుతోంది. మేక్ ఇండియా ఇంటూ 1000 cuts, లెట్ దెమ్ బ్లీడ్, ఐఎస్ఐ ప్లేబుక్ ఇది. ఉస్మాన్ హాదీ ఈ మ్యాప్ నిన్న రిలీజ్ చేసి ఏమంటాడు, ఈ మ్యాప్ అనేది సింబాలిక్ మాత్రమే, యుద్ధానికి పిలుపు కాదు అంటాడు. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు, బట్ యుద్ధం కాదు అంటాడు. పార్టీషన్లో మాకు అన్యాయం జరిగింది. 1947లో ముస్లిం మెజారిటీ ఏరియాస్ను ఈస్ట్ పాకిస్తాన్లో కలపలేదు, బంగ్లాదేశ్లో కలపలేదు. రిలీజియన్, కల్చర్ ప్రకారం పార్టీషన్ జరగలేదు. బంగ్లాదేశ్ యొక్క భూమి ఇండియాలోనే ఉంది. దీన్ని మేము తిరిగి కలుపుకోవాలి అని సందేశం ఇస్తున్నాడు. ఈ మ్యాప్ రిలీజ్ అయిన వెంటనే గన్నోన్ మెన్, గన్ భాష మాత్రమే వీళ్ళకు అర్థమవుతుంది అని చెప్పి గన్తోనే సమాధానం ఇచ్చారు. ఉస్మాన్ హాదీ ఢాకా 8 కాన్స్టిట్యుయెన్సీ నుండి ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేయనున్నాడు. ఒకవేళ ఉస్మాన్ హాదీ గెలిస్తే రేపు చాలా పెద్ద లీడర్ అయి కూర్చుంటాడు. యాంటీ ఇండియా సెంటిమెంట్స్తో పార్టీ పెట్టి షేక్ హసీనా, ఖలీదా జియాకు ఆల్టర్నేటివ్ ఆప్షన్ లాగా కూర్చుంటాడు. ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో కట్టర్ ఇస్లామిక్ పార్టీ లేదు. ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి మొహమ్మద్ యూనిస్, అన్షరుల్లా బాంగ్లా, సల్తనెట్ ఐ బాంగ్లా, ఇంకలాబ్ మోర్చా, ఇలా ఎన్నో గ్రూప్స్ తయారవుతున్నాయి. పుట్టగొడుగుల్లా తయారవుతున్నారు. ఇప్పటి వరకు అవామీ పార్టీ షేక్ హసీనా కానీ, బిఎన్పి పార్టీ ఖలీదా జియా గారు కానీ, ఈ ఇద్దరు
ఇండియాకు యాంటీగా ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు, గూడు పుటానీలు చేయలేదు, కుట్రలు చేయలేదు. ఎస్, దెర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్, బట్ దే మోస్ట్లీ లీన్ టువర్డ్స్ ఇండియానే. యాంటీ ఇండియా సెంటిమెంట్ కాదు, అలగడం ఉండేది ఉంటుంది, డిఫరెన్సెస్ ఉంటాయి, చైనా వైపు లీన్ అవుతారు. అంతేగాని భారత్ను 3-4 ముక్కలు చేయాలి అనే ప్రయత్నాలు ఈ ఇద్దరు ఆడవాళ్ళు చేయలేదు. ఇండియాతో ఎంగేజ్ అయ్యారు, వ్యాపారాలు చేసుకున్నాం, కలిసి డెవలప్ అయ్యాం. ఈవెన్ బంగ్లాదేశ్ యొక్క జీడిపి చాలా ఫాస్ట్ గా షేక్ హసీనా టైంలో పెరిగింది. ఎన్నో వెస్టర్న్ కంపెనీస్ బంగ్లాదేశ్లో ఇన్వెస్ట్ చేశాయి. అమెరికా, యూరోప్కు వెళ్లే గార్మెంట్స్ మొత్తం బంగ్లాదేశ్లోనే తయారవుతాయి. ఎప్పుడైతే మొహమ్మద్ యూనిస్ వచ్చాడో ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఆగిపోయాయి. మొన్న కూడా మోడీ గారు ఖలీదా జియా యొక్క హెల్త్ బాగా లేదు అని చెప్పి ట్వీట్ పెట్టి ఐ ప్రే ఫర్ ఖలీదా జియా హెల్త్ అని చెప్పారు. అయితే గ్రేటర్ బంగ్లాదేశ్ అనే ఐడియాలజీతో ఇండియన్ పార్ట్స్ను తమలో కలుపుకొని మతపరమైన, సాంస్కృతపరమైన చరిత్రను అడ్డు పెట్టుకొని ఇలాంటి ఒక నెరేటివ్స్తో రాజకీయం చేసేవాడు రేపటి దినాన భారత హితానికి, ఇండియన్ ఇంట్రెస్ట్కు థ్రెట్ కాబట్టే ఇలా చేసి ఉండవచ్చు. ఇప్పుడు ఉస్మాన్ హాదీ హాస్పిటల్లో చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఉస్మాన్ హాదీ వెనక పాకిస్తాన్ ఐఎస్ఐ ఉంది అనే అనుమానాలు ఉన్నాయి. దిస్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఐఎస్ఐ ప్లేబుక్. ఐఎస్ఐ పంజాబ్లో కూడా ఖాళిస్తాన్ మ్యాప్ను ఫస్ట్ రిలీజ్ చేసి ఆ తర్వాతే ఖాళిస్తానీ ఉగ్రవాదాన్ని, ఖాళిస్తానీ యొక్క ప్రొటెస్ట్ను ఫ్యూల్ చేసింది. లుక్, మ్యాప్ అనేది నేరేటివ్స్ను సెట్ చేయగలదు. టెరిటోరియల్ క్లెయిమ్ అనేది ఇండియన్ ఇంట్రెస్ట్కు ప్రమాదం. ఇది నేను చెప్పడం లేదు, స్వయానా జయశంకర్ గారు ఈ ఆర్టికల్ చూడండి. జయశంకర్ గారే చెప్పారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ రంగంలో దిగి బంగ్లాదేశ్లో కొత్త కొత్త మ్యాప్స్ పుడుతున్నాయి, ఇండియాను తమలో కలుపుకోవడానికి రాజకీయాలు చేస్తున్నారు, ఇది దేశ హితానికి ప్రమాదం అని చెప్పి ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. పాకిస్తాన్ నుండి హఫీజ్ సయీద్ తట్టాబేడా సర్దుకున్నాడు. అక్కడ నుండి ఈయన ఢాకాలో తన యొక్క ఆపరేషన్స్ను మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నది జైషే మొహమ్మద్ ఆపరేటివ్స్ మాత్రమే. భారత్ వైపు 2 ఫ్రంట్ వార్ చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. బంగ్లాదేశ్లో మ్యాప్ రాజకీయాలు ఈ మధ్యన షేక్ హసీనా పారిపోయిన తర్వాత ఎక్కువయ్యాయి. సల్తనేట్ బంగ్లా అనే ఇంకొక సంస్థ, ఇది ఒక యాంటీ ఇండియా ఉగ్రవాద సంస్థ అనమాట. వీళ్ళు April 14 రోజు పైలా బైషాక్ అనే బెంగాలీ న్యూ ఇయర్ రోజు ఢాకా యూనివర్సిటీలో ఇండియన్ రాష్ట్రాలను కలుపుకున్న ఒక డిస్టార్టెడ్ మ్యాప్ను యూనివర్సిటీలో పబ్లిష్ చేసి అక్కడి స్టూడెంట్స్ను రెచ్చగొడుతున్నారు. ఈ సల్తనటే బంగ్లాకు టర్కీ యొక్క ఎన్జిఓ సపోర్ట్ చేస్తోంది. సో టర్కీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఇప్పుడు డాట్స్ను కనెక్ట్ చేసుకోండి. ఆగస్టు 2024లో షేక్ హసీనాను గద్దె నుండి దింపారు. ఇండియాపై 2 ఫ్రంట్ వార్ చేయడానికి ఇస్లాం పేరు మీద, ఉమ్మా పేరు మీద పాకిస్తాన్ ఐఎస్ఐ బంగ్లాదేశ్కు దగ్గరైంది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ హిస్టరీ చూసుకుంటే 1971లో షేక్ ముజిబుర్ రెహమాన్ అంటే షేక్ హసీనా యొక్క తండ్రి గారు ఎన్నికల్లో మెజారిటీతో గెలిచారు. బట్ ఈయన్ను పిఎం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఆ నల్లగా, పొట్టిగా, వాసన వచ్చే ముఖాలు మమ్మల్ని పాలిస్తారా అని చెప్పి తెల్లగా, నీట్గా, ఎత్తుగా, అందంగా ఉన్న పాకిస్తానీ పంజాబీలు వివక్ష చేసి డెమోక్రటిక్గా ఎన్నికల్లో గెలిచిన వ్యక్తికి గద్దెలో కూర్చోబెట్టలేదు. ఇండియా ఎంట్రీ ఇచ్చి బంగ్లాదేశ్లో స్వాతంత్రం తీసుకొచ్చింది. ఎప్పుడు 1971లో చాలా పెద్ద తప్పు చేశాం. బంగ్లాదేశ్కు స్వాతంత్రాన్ని ఇప్పించి చాలా తప్పు చేశాం. బంగ్లాదేశ్ను మనలో కలుపుకోవాల్సి ఉండేది. ఇప్పుడు పాకిస్తాన్ తెలివిగా షేక్ ముజిబుర్ రెహమాన్ ఒక దేశద్రోహి అని చిత్రీకరించింది. షేక్ హసీనా ఇండియా యొక్క రా ఏజెంట్ అని చిత్రీకరించింది. రిలీజియన్ పేరు మీద ప్రజలను ఏకం చేసింది. బెంగాల్ ముస్లిం నేషనలిజంను 4 ఫ్రంట్లో పెట్టింది. సింపుల్గా చెప్తా, వీళ్ళ నేరేటివ్, కాశ్మీర్ నేరేటివ్ రెండూ సేమే. బెంగాల్ 1947 పార్టీషన్ కంటే చాలా పెద్దది. బెంగాల్లో ఎక్కువగా అప్పట్లో ముస్లిమ్సే ఉండేవారు. ఇండియా ఇల్లీగల్గా బెంగాల్ను ఆక్రమించింది. సమానంగా పార్టీషన్ చేయలేదు. వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపురలో ఇప్పటికీ ఎక్కువగా ముస్లిం మెజారిటీనే ఉంది. ఆ ఏరియాస్లో ఉన్న ముస్లిమ్స్ను అణిచివేస్తున్నారు. సో ఆ ఏరియాస్ అన్నింటినీ బంగ్లాదేశ్లో కలుపుకోవాలి. మన హక్కు కోసం యుద్ధం చేయాలి. నార్త్ ఈస్ట్లో జిహాద్ చేయాలి. అఖండ బంగ్లాదేశ్ సల్తనేట్ను స్థాపించి ఢాకా యూనివర్సిటీలో స్టూడెంట్స్ను రెచ్చగొడుతున్నారు. మద్రసాలో యాంటీ ఇండియా విషయాన్ని నింపుతున్నారు. నెలకొక డిస్టార్టెడ్ మ్యాప్స్ను రిలీజ్ చేస్తున్నారు. ఈ మ్యాప్స్ను మొహమ్మద్ యూనిస్ పాక్ యొక్క మినిస్టర్స్కు, పాక్ మిలిటరీ పెద్దలకు, టర్కీ దౌత్యవేత్తలకు, మెలోనీకు, జస్టిన్ ట్రూడోకు కూడా బహుకరించారు. షేక్ హసీనా ఖలీదా జియాకు ఆల్టర్నేటివ్గా ఇస్లామిక్ కట్టర్ పార్టీ తయారవుతోంది. రేపు నార్త్ ఈస్ట్ను కాశ్మీర్లా మార్చనున్నారు. బంగ్లాదేశ్ను సెకండ్ పాకిస్తాన్లా మార్చనున్నారు. దీని వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ తెలివి, టర్కీ యొక్క డబ్బు, అమెరికా యొక్క ఆశీర్వాదం, చైనా యొక్క గుంటనక్క నీతి ఉంది. ఈ లాజిక్ ప్రకారమే వెళ్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండూ మనవే. పార్టీషన్లో ఊరికైనా వీరికి ఒక దేశం ఇచ్చింది. రా ఇండియన్ ఇంటెలిజెన్సీ ఢాకాలో కన్నేశారు. ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ను. ఇప్పుడు ఢాకాలో స్పై యూనివర్స్ జరుగుతోంది.
ఒక చెస్ గేమ్ నడుస్తోంది. సిఐఏ, ఐఎస్ఐ, రా, ఢాకాలో చెస్ బోర్డు ఆడుతున్నారు. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తా. నెక్స్ట్ ఇయర్లో ఢాకాలో పిఎం ఎలక్షన్స్ ఉంటాయి. ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ యొక్క ప్రతి మూమెంట్ను అబ్జర్వ్ చేస్తున్నారు. ఉస్మాన్ హాదీ ఒక మ్యాప్ను మాత్రమే కాదు, ఒక నేరేటివ్ను సెట్ చేయాలి అనుకున్నాడు. భారత్ను 4 లేదా 5 ముక్కలు చేయడానికి ప్లాన్ చేశారు. సో ఈ విధంగా ఏది జరుగుతుంది అనే అప్డేట్ ఇస్తూనే ఉంటా. నాకు కాంటెంట్ నచ్చితే, మిగతా ఛానల్తో పోల్చుకుంటే మన కాంటెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.